సరే సరే అలాగే నువ్వు అక్కడ కట్ చేయి, నేను ఇక్కడ ఏదో సెట్ చేయాలి. మీరు రెడీ అయిపోయారా? పదండి. ఇక్కడ కల్లంగట్టు, బగా బీచు ఇవన్నీ ఉంటాయి, ఎంత అద్భుతంగా ఉంటాయో. అన్నట్టు ఇక్కడ నైట్ టటోస్ ఉంటాయి, అవన్నీ చూపిస్తా, అక్కడ ఫోటోలు తీస్తా. పదండి. కొత్తగా పెళ్ళైన మా మధ్యలో నువ్వెందుకు గానీ, మాకు అన్ని తెలుసు, మేము వెళ్ళి చూసేసి వస్తాంలే. వెళ్ళండి. మీకు ఏటు కావాలంటే అది చేసుకోండి, ఏటు కావాలంటే అది చూసుకోండి, అంతే కదా. హలో మందాకిని, ఏంటి నీకు కూడా రూమ్ కావాలా? Just another fact of life for me, really one that you wanna listen to. What's going on, man? The freestyle official, dude. Fuck was fat. హలో మమ్మీ. మమ్మీ నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావు? నేను వేలకు తింటున్నా, గోవా మొత్తం సరదాగా తిరిగేశా మమ్మీ. చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ వెదర్ చాలా హాట్. 4 రోజులు ఈ బీచ్ల వెంట తిరిగితే నల్లగా అయిపోవడం ఖాయం. ఓకే మమ్మీ, టేక్ కేర్, బాయ్. ఎవర్రా ఇయ్యాలప్పుడు వాకింగ్? ఎవరదే? నేనేరా అప్పారావు. మీరా? చీకట్లో అవుపడలేదండి. అదేంటండి పిచ్చి పిచ్చిగా ఆడేసి రుచి కొంప లేకుండా పిచ్చిని పగలగొడతారు అని అనుకుంటే డక్అవుట్ అయిపోయిన క్రికెటర్ చేతిలో బ్యాట్ లాగా వాలిపోయి వెళ్ళిపోచ్చారటండి డల్గా. అంటే మన దగ్గర మ్యాటర్ ఏమైనా? సార్ ఏంటండి మరి ఎంత చిన్నగుంటాడు లాగా ఏడుస్తున్నారు? తినండి. అవుదా, చెప్పండి ఎందుకు ఏడుస్తారు? లేనా చెప్పండి, నేను ఉన్నాను కదా. అసలు ఏం జరిగిందంటే? ఏం జరిగింది? మీరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అంట కదా? ఇంకా కాలేదు, అవుతాను. ఇప్పటికైతే సబ్ ఇన్స్పెక్టర్. అవునా? మరి మీ పోలీస్ వాళ్ళు ఎవరు రాలేదేంటి మన పెళ్ళికి? నేనే వద్దన్నాను. మనం హైదరాబాద్ వెళ్ళాక అందరినీ పిలిచి సపరేట్ గా రిసెప్షన్ గ్రాండ్ గా ఇద్దామని. ఓహో, అయితే అప్పుడు రిసెప్షన్ కి పోలీస్ వాళ్ళందరూ వస్తారన్నమాట. పోలీస్ వాళ్ళేమో గానీ నన్ను కాకాబట్టే దొంగలు, దోపిడీ చేసే పొలిటీషియన్స్ మాత్రం తప్పకుండా వస్తారు. అవును, మీ డిపార్ట్మెంట్లో లేడీ పోలీస్ వాళ్ళు, పొలిటీషియన్ వాళ్ళ కూతుర్లు మీకెవరు నచ్చలేదా? ఎందుకు నచ్చరు? నచ్చుతారు. కానీ ఇక్కడ ఎవరి కళలు వాళ్ళవి,
ఎవరి లక్ష్యాలు వాళ్ళవి, వాళ్ళ గోల్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ గోల్స్ కోసం పోరాడతారు. అంతేగాని ఈ ప్రేమ పెళ్ళి అన్ని షో కేసులే. ఓ సో మీకైతే ఆ షో కేసులు నచ్చావన్నమాట. అబ్బా ఇప్పుడు ఆ షోలు కేసులు మనకెందుకు కానీ మనం హనీమూన్కి వచ్చాం డార్లింగ్. మంచి లవ్లీగా ఉందాం కదా. ఏయ్ ఏమైంది అనిత, ఏమైంది? ఏయ్ ఎవర్రా నీకు అనిత? ఏయ్ అనితని కాను. ఏమైంది అనిత అసలు? ఏమైంది? ఎవర్రా అనిత? అమ్మో నీకు దయ్యం పట్టినట్టుంది. ఏముందిరా నువ్వు నిద్రపోతున్నప్పుడు అడిచావు కదా, అందుకే వచ్చాను. అవునా? మరి బల్లిలా కింద పడున్నావేంటి? అమ్మ బల్లి అంటావా? కానీ కానీ వెళ్ళకు, ఇక్కడే ఉండు. ఇక్కడ? హా ఇక్కడే. ఓకే ఓకే. పక్కనే పండుకోమంటే ఎందుకు కాదంటాను? నువ్వు అటు తిరిగి పడుకో, నేను ఇటు తిరిగి పడుకుంటాను. సరే. నీకొకటి చెప్పాలా? చెప్పు. నిజంగానే మా డాడీ నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేడు. నేను ఒక్కడినే కదా. వాడు ఎలా ఉంటాడో ఏంటి అన్ని ఆలోచన లేకుండా వదిలి ఎలా వెళ్ళిపోయాడు అంటే, మా నాన్న నాతో నాన్నలా కాకుండా నేనే మా నాన్నకు నాన్నలా ఉండేవాడిని. ఆయన నాకు కొడుకులా ఉండేవాడు. నిజంగా నీకు ఒకటి చెప్పనా? పవర్ స్టార్ సినిమాకి నాకు టికెట్ దొరకలేదు, కానీ ఆయన టికెట్ తీసుకొచ్చి రా నాన్న పోయొద్దు అన్నాడు. అలా ఒకటే కాదు,
రాత్రంతా మిడ్ నైట్ మసాలానా? ఒక్కటే అరుపులు అన్ని తెలుస్తున్నాయా? అరుపులా? మసాలా లాట్టీకి పెట్టొక్కటిస్తే అప్పుడు నువ్వు అరుస్తావు రాత్రంతా. అర్థమవుతుందా? నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది ఏం లేదు. నువ్వు నీ ఏషాలు ఉన్నాడు. పోరా. ధర్ని గారు. ఓ మేడం, ధర్ని గారు. ఏంటి దానికి కోటింగ్ ఇస్తే నువ్వు సెట్ అయ్యావా? మేడం అది ఇది అని రెస్పెక్ట్తో పిలుస్తున్నావు. మీరు ఎవరినైనా చూపులతో భయపెట్టేస్తారండి. ఆ మెంటల్ దాని మాటలు ప్లీజ్ విని విననట్టు వదిలేయండి. వాట్ డూ యూ థింక్ అబౌట్ మీ మిస్టర్? ఇలాంటి నాన్ సెన్స్ మ్యాటర్స్ సెన్స్ లేని వాళ్ళు పట్టించుకుంటారు. ఐ డోంట్ కేర్. ఓ కూల్. ఇంకా ఏమో అనుకున్నారని నేను ఫీల్ అయ్యాను. ఎనీవే థ్యాంక్ యూ ధరణి. చెప్పేద్దామా వద్దా? చీదీనా అమ్మా. మీ డాడీ గురించి ఎంత థింక్ చేసినా ఐ డెంట్ గెట్ ఎనీ క్లూ. ఇట్స్ డిస్కస్టింగ్. మా డాడీ చాలా మంచోడు. ధర్ని మేడం, ఇది ఖచ్చితంగా మా డాడీదే. లవ్ యూ డాడీ. అండ్ ఫైనలీ వి గాట్ ద క్లూ. ఈ అడ్రస్సే మీ నాన్న ఉన్నారా లేదా అనే ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. లెట్స్ గో.